భర్తతో ఎలా ప్రవర్తించాలని చెప్పిందో అవన్నీ నా మనసులో ఉన్నాయమ్మా. ఒక అత్తగారి పట్ల ఎంత గౌరవంతో కోడలు మాట్లాడాలో రామాయణం మనకి నేర్పుతుంది. అందుకే మీతో నేను మనవి చేసింది, ధర్మశాస్త్రాలు స్మృతులు వేదం ఇవాళ చదవగలమా అంటే పక్కన పెట్టండి, రామాయణ కావ్యం చదవండి. అన్నిటి సారాంశం అది, వేదోపబృంహణం మీకు నేర్పుతుంది. ప్రవర్తన ఎక్కడ ఎలా ఉండాలో మనకి నేర్పుతుంది. అత్తగారు చెప్తే సరిపోయిందా? ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, ఇక్కడ పుట్టిన పిల్ల ఇంకో వంశాన్ని ఉద్ధరించడానికి ఎడుతుంది వాళ్ళ ఇంటికి. ఆ పిల్ల అక్కడ ఐశ్వర్యాన్ని వృద్ధి చేయడానికి, ఆ వంశాన్ని వృద్ధి చేయడానికి ఇక్కడ శిక్షణ ఇవ్వబడాలి. తల్లి ఏం చెప్పింది సీతమ్మకి మరి? పాణిప్రదాన కాలేచ యత్ పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. అమ్మా, మా అమ్మ ఉందే, ఆవిడ అమ్మ అంటే ఆవిడ అయోనిజ, కానీ జనకుని జ్యేష్ఠపత్ని. మా అమ్మ నేను పుట్టింట్లో ఉన్నప్పుడు అత్తవారింట్లో ఎలా ఉండాలో నాకు నేర్పింది. అది ఎక్కడ వరకు నేర్పిందో తెలుసా అమ్మా? పెళ్లి చేస్తున్నప్పుడు, అగ్నిహోత్రం జరుగుతున్నప్పుడు కూడా నువ్వు నీ భర్తని అనుగమించాలి, అత్తమామల్ని గౌరవించాలి చెప్తూనే ఉంది. ఎక్కడి వరకు? పురాత్వగ్ని సన్నిధౌ, అగ్ని సన్నిధిలో కూడా. పాణిప్రదాన కాలేచ, నా చెయ్యి రాముడి చేతిలో పెడుతున్న సుముహూర్త సమయంలో కూడా మీ ఇద్దరూ కలిసి బతకాలి. అతన్ని అనుగమించు, అతని మనసు నీ మనసు ఒకటి కావాలి తప్ప ఎన్నడూ మీ ఇద్దరూ రెండుగా ఉండకూడదు, ఒకటిగా బతకండి అని 1కి 10 మాటలు మా అమ్మ నాకు నేర్పిందమ్మా. అటువంటి తల్లి దగ్గర శిక్షణ పొందానమ్మా నేను. తన కీర్తి ఎక్కడి నుంచి వచ్చిందో నేర్పుతోంది. పరోక్షంగా అనసూయమ్మ, సీతమ్మ ఈ జాతికి నేర్పుతున్నారు. ఒక ఆడపిల్ల అత్తవారింట్లో ఎలా బతకాలో నేర్పవలసిన బాధ్యత తల్లిదండ్రులది. అయిందానికి కాందానికి జోక్యం చేసుకుని ప్రతిదానికి అత్తవారింటి విషయాలు కనుక్కుని వాళ్ళ నుంచి ఆడపిల్లని వేరు చేసే ప్రయత్నం పుట్టింటి వారు చెయ్యకూడదు. అక్కడ అత్తిపోయేటట్టుగా తల్లిదండ్రులు నేర్పాలి. ఇది నాకు నా తల్లి నేర్పింది. పాణిప్రదాన కాలేచ యత్పురాత్వగ్ని సన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. నన్ను బాగా మీరు అర్థం చేసుకోండి. నేను ఎవరినీ తక్కువ చేయట్లేదు, ఎవరినీ ఎక్కువ చేయట్లేదు. పురుషుడు ఎక్కువ కాడు, స్త్రీ తక్కువ కాదు. అసలు ఆ మాటకు వస్తే నా మొదటి నమస్కారం ఆడదానికి. ఎందుకంటే తల్లి జన్మ ఇచ్చింది కాబట్టి ఈ శరీరం ఉంది. నేను చెప్పడం ఏంటంటే శాస్త్రాలు చెప్పాయి, పురుషుడు నేల మీద పడి నమస్కారం చేయాలి, ఆడది అలా పడక్కర్లేదని చెప్పారు. ఎందుకు పడక్కర్లేదని అడిగారు. ఏ స్థానంలోంచి నువ్వు జన్మ పొందావో, ఏ 2 స్థానముల దగ్గర బతికుండడానికి పాలు తాగావో ఆ 2 గౌరవింపబడాలి, అవి నేలని తగలక్కర్లేదన్నారు. అందుకే ఆడది నేల మీద పడి నమస్కారం చేయదు. ఆడదానికి శాస్త్రాలు అంత పెద్దపీట వేసి గౌరవించాయి. నేను గౌరవించడం ఏంటి? శాస్త్రం నమ్మాను కాబట్టి నేను గౌరవిస్తున్నాను. కాబట్టి స్త్రీకి సనాతన ధర్మంలో, స్మృతిలో, శాస్త్రంలో వేసినంత పెద్దపీట బహుశా ఎక్కడా ఎవ్వరూ వెయ్యరు. నీకు చేత కాకపోతే, నువ్వు పురాణం చదవకపోతే, నువ్వు కావ్యాలు చదవకపోతే నీకు ఇంకోలా కనపడచ్చు. నువ్వు చదివితే ఆ మాట నువ్వు అనలేవు. కాబట్టి సీతమ్మంది, అమ్మ నాకు నేర్పిందమ్మా మా అమ్మ. నవీకృతంతు తత్సర్వం వాక్తైస్తే ధర్మచారిణి పతి శుశ్రూషణాం నార్యా తపో నాణ్య విధీయతే. అమ్మ నాకు ఒక విషయం బాగా తెలుసు. ఏమిటో తెలుసా? అసలు ఆడది ప్రత్యేకంగా తపస్సు అనేటటువంటిది వేరే చెయ్యక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఆయన గాయత్రి చేసుకోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి. ఆయన సంధ్యావందనానికి స్నానం చేశాక నీళ్ళెట్టింది, అయిపోయింది ఆవిడ తపస్సు. ఆయన చేసిన గాయత్రిలో సగం ఈవిడికి వేసేశారు. ఆయన జపం చేసుకుని వచ్చి భోజనానికి కూర్చున్నాడు, ఆయనకి అన్నం వండి పెట్టింది, ఆయన చేసిన పూజలో సగం ఈవిడికి వేసేశారు. ఆయన ఓ దేవాలయం కట్టడానికి విరాళం ఇచ్చాడు, అందులో సగం ఆవిడికి వేసేశారు. అందుకే ధర్మపత్ని సమేతస్య అంటే చాలు పడిపోయింది, అనకపోయినా పడిపోతుంది. ఎందుకో తెలుసా అండి? అలా ఓ దేవాలయం కట్టడానికి విరాళం ఇవ్వడానికి కావలసిన రీతిలో ద్రవ్యాన్ని ఆర్జన చెయ్యడానికి, పురుషుడు తిరగడానికి కావలసిన బలాన్ని సంతరింపజేయడానికి వంట చేసి పెట్టింది ప్రేమతో. కాబట్టి సగం ఫలితం ఆవిడికి వేశారు. కాబట్టమ్మా, ఆడదానికి తపస్సు అంటే భర్తని సంతోషంగా ఉంచడమే. ఇది లోకంలో ఎందుకు చెప్పారో తెలుసా అండి ఇంత గొప్ప మాట? భర్తకి శాంతి స్థానం భార్య, భార్యకి శాంతి స్థానం భర్త. బయట ఎన్ని ఇబ్బందులు కలగనివ్వండి, భార్య సంతోషంగా పలకరిస్తే ఆయన సంతోషిస్తాడు. ఆవిడ ఎంత దరిద్రంలో ఉండనివ్వండి, ఎంతమంది ఏమననివ్వండి, భర్త ఒక్కడు గుండెల్లో పెట్టుకున్నాడు అనుకోండి చాలు సంతోషంగా. దీనికి ఒక మాట చెప్తుంటారు పెద్దలు, సముద్రం లోపలికి వెళ్ళి జాలరులో 6 నెలలకోసారి ముత్యాలన్నీ ఏరి జాగ్రత్తగా పట్టుకొచ్చి భార్యల మెళ్ళల్లో వేసేవారట.
ఒక జాలరి వెళ్ళేవాడు కాదుట. ఆ ఒడ్డున ఉన్నటువంటి నత్తగుల్లలన్నీ ఏరి, శంఖాలు ఏరి, దండలు గుచ్చి భార్య మెడలో వేశాట. ఇన్ని నగలు వేసినటువంటి వాళ్ళకన్నా నత్తగుల్లలును శంఖాలు వేసుకున్నటువంటి ఈవిడలో ఎక్కువ తేజస్సు ఉండేదిట. ఎందుకని అడిగారట. రోజు మా ఆయనకి నేను ఎదురుగుండా ఉండి కనపడి నా ముఖం చూస్తే ఆయన సంతోషిస్తారు, ఇంతకన్నా ఏం కావాలి? 6 నెలలు సముద్రంలోకి వెళ్ళి తెచ్చిన ముత్యాలు వేసుకుంటేనే తృప్తి, అందుకని ఈవిడ ముఖం ఎక్కువ శోభించిందన్నారు. ఆవిడికి ఈయనకి ఆవిడ శాంతి స్థానాలు. ఆ శాంతి పాడు కాకుండా చూడాలి. కొత్తదనం శాంతి పాడవడానికి కారణం. ఎంతో కలిసి ఉంటాయి కుటుంబాలు. తెలిసి తెలియని తనంతో గబుక్కుని వచ్చి భార్య నేరం చెప్పింది అనుకోండి ఎవరి మీదో, ఏమిటండి మీ తమ్ముడు అలా మాట్లాడుతుంటాడు అస్తమానం, నా మనసు చిన్నబుచ్చుకుంటోంది అంటే, అతనికి అప్పటి వరకు తమ్ముడితో కలిసి ఉన్నవాడికి తమ్ముడి మీద కోపం వస్తుంది. అందుకే సన్నికళ్ళు తొక్కించి మంత్రం చెప్తారు పెళ్లిలో. అమ్మ, ఈ రాయి తొక్కినా, గౌరవించినా, పచ్చడి చేసినా, పసుపు కొమ్మెట్టినా ఎంత స్థిరంగా ఉందో, నువ్వు అత్తవారి ఇంట కూడా కొంచెం ఓర్చుకుని ఆ స్థిరభావంతో ఉండు, లేకపోతే గడపలు చాలా అయిపోతాయమ్మా. ఈ ఐకమత్యత విచ్ఛిన్నమైపోతుంది. నువ్వు కొంచెం గట్టిగా నిలబడితే కుటుంబాలు కలిసి ఉంటాయి అని ఉదార బుద్ధితో వేదం నేర్పుతుంది. ఆడపిల్లకి ఎంత నేర్పుతుందో మగపిల్లవాడికి అంతా నేర్పుతుంది. చూసమండి, అన్నీ మాకేనా అనకండి, మళ్ళీ అన్నీ నేర్పుతుంది. ఇప్పుడు నేను వివాహ మంత్ర ప్రాశస్త్యము అన్న విషయం మీద మాట్లాడటలేదు కాబట్టి నేను వాడి జోలికి ఎక్కువగా వెళ్ళటలేదు. కాబట్టి అమ్మా, నాకు ఈ విషయం తెలుసు. ఇలా పతిని మించినటువంటి సావిత్రి, రోహిణి మొదలైనటువంటి వాళ్ళు దేవలోకాల్ని చేరుకున్నారు అన్న విషయం కూడా నాకు తెలుసు అని ఆ తల్లి అంది. అమ్మా, నేను చాలా సంతోషించానంటే అనసూయమ్మంది, కింతే కరవాణి బ్రవీహిమే, నీకు ఒక వరం ఇద్దామనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకో, నీ మాటలకి సంతోషించాను సీతమ్మ అంది. అంటే ఆవిడంది, కృతమిత్యబ్రవీత్ సీత తపోబల సమన్వితాం. అమ్మా, నాకు ఇంకా వేరే కోరికలు ఏంటమ్మా, నాకు ఇంకా వేరే కోరికలు ఏమక్కర్లేదు, నువ్వు ఇంత మంచి మాటలు చెప్పావే అవే నాకు కోరిక. ఈ మంచి మాటలు వినాలని కోరుకోవాలి. కాబట్టి అమ్మా, ఇంత మంచి మాటలు చెప్పావు, ఇంకింతకన్నా వరం ఏమిటమ్మా, నాకేం అక్కర్లేదని. అంటే ఆవిడంది, కాదు కాదు, నేను ఏదో ఒకటి చేస్తే తప్ప నాకు తృప్తి లేదు. ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రమాభరణాని చ అంగరాగంచ వైదేహీ మహార్షం చానులేపనం మయా దత్తమిదం సీతే తవ గాత్రాణి శోభయేత్ అనురూపమసంక్లిష్టం నిత్యమేవ భవిష్యతి అంగరాగేణ దివ్యేన లిప్తాంగీ జనకాత్మజే శోభయిష్యసి భర్తారం యథా శ్రీర్విష్ణుం అవ్యయం. ఎంత గొప్ప మాటలు వేసేస్తారండి మహర్షి. నిజంగా సీతమ్మ, నీకు నేను బట్టలు ఇస్తున్నాను, ఈ బట్టలు నలగవు. నీకు అంగరాగములు ఇస్తున్నాను, ఇవి ఎప్పుడు శోభ తరగవు. అంగరాగములంటే శరీరముల యొక్క అంగముల యొక్క కాంతిని ఉద్దీపనం చేసేవి. ఇప్పుడు ఒక నుదురు ఉందనుకోండి, ఆ నుదురుగా అందం కన్నా నుదుటి మధ్యలో భ్రూమధ్యమునందు బొట్టుంచుకోండి, అందం దిగుణీకృతం అవుతుంది. ఎక్కడ ఏది పెట్టుకుంటే ఆ అంగములు శోభిస్తాయో దాన్ని అంగరాగం అంటారు. బొట్టు, చందనము ఇటువంటివి. అనులేపనము అంటే ఒంటికి రాసుకోవడం వల్ల శోభస్కరంగా ఉంటుంది. అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే ఓ పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ అనొచ్చేమో. కాబట్టి అంగరాగములు, అనులేపనములు ఇవి ఎప్పటికీ తరిగిపోయేవి కావు. ఓ గంట క్రితం రాసుకున్న పౌడర్ గంట పోయిన తర్వాత కుళ్ళు కంపు వస్తుంది. అలా కాదమ్మా, ఇవి రాసుకుంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది సువాసన. అలా ఎలా ఉంటుంది? ఆవిడ తపశ్శక్తి అటువంటిది. కాబట్టి నేను ఇటువంటివి నీకు ఇస్తున్నాను, ఇవి నువ్వు ధరించి రాముడికి కనపడవు. భార్య అందానికి సంతోషించవలసినటువంటి అధికారం లోకంలో భర్తదొక్కడిదే. ఆమె యొక్క అదృష్టానికి సంతోషించగలిగినటువంటి సుసంపన్నమైన హృదయం బిడ్డలందరిది. అందుకే కదా మనకు అమ్మవారు 2 రూపాల్లో ఉంటుంది. శివకామ సుందరి, లలితా త్రిపుర సుందరి. శివకామ సుందరిగా ఉంటే శివుని మనసులో కామం కలిగించగలిగినటువంటి భార్య, ఆయనకొక్కరికే అందం. మనకో లలితా త్రిపుర సుందరి, లోకానికంతటికీ జగజ్జనని, మనకే అమ్మ, ఆయనకి భార్య అయిన అందగత్తె. ఇది ఈ హృదయం కనపడాలి. ఇప్పుడు ఎవరికి కనపడాలి? రామలక్ష్మణుల దగ్గరికి వెడితే రాముడు ఆవిణ్ణి చూస్తే నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర, లక్ష్మితో కూడిన నారాయణుడిగా కనపడాలి ఇప్పుడు ఆ ఆనందంతో. లక్ష్మణుడు, అమ్మ మా వదిన ఎంత అదృష్టాన్ని పొందిందో, మా వదినమ్మకి ఇంత అదృష్టం కలిగిందని వదిన పక్కన అమ్మ చేర్చి వదినమ్మ అని మా వదినమ్మ ఇవన్నీ రాసుకొని 10 కాలాలు 5వ తనంతో ఇలా ఉండాలని బిడ్డడు కోరుకున్నట్టు సంతోషించాలి సీతారాముల్ని చూసి. లక్ష్మీనారాయణులు లక్ష్మణుడికి కనపడాలి. సీతమ్మని చూసి సంతోషించినటువంటి, ఆ శోభని చూసి సంతోషించినటువంటి హృదయపు పొంగు రాముడి
ముఖంలో కనపడాలి. ఇవి అలా కనపడ్డాయిట వాళ్ళ దగ్గర. మనం ఎలా బతకాలో నేర్పుతారు. ఓ దంపతులు వస్తుంటే వాళ్ళిద్దరినీ చూసి అబ్బా లక్ష్మీనారాయణుల్లా ఉన్నారని నువ్వు అనగలగాలి. కాకి ముక్కుకి దొండపండన్న మాట దంపతుల మధ్య అనకూడదు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ అనకూడదు. ఆవిడ చాలా బాగుంటుంది కానండి ఆయన బాగుండడనో, ఆయన చాలా బాగుంటారు కానండి ఆవిడేం బాగుండదనో, అంత మహానుభావుడికి ఆవిడ భార్య ఏమిటండనో, ఆవిడికి ఈయన భర్త ఏమిటండనో ఎప్పుడూ అనకూడదు. ఎప్పుడూ దంపతుల మధ్యలో ఏమనాలంటే వారు ఒకరికొకరు తగినవారనే అనాలి. అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తే పార్వతీదేవి గొప్ప పరమశివుడు గొప్ప అంటే కళాభ్యాం చూడాలంకృత చచికళాభ్యాం నిజితపఫలాభ్యాం అంటారు. ఒకరికొకరు ఒకరి తపస్సుకొకరు ఫలమైన వారంటారు. రుక్మిణీ కళ్యాణం చేస్తే పోతన గారు తగునీ చక్రి విదర్భరాజతకుం తథ్యంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిన్ తగులం గట్టిన బ్రహ్మ నెర్పరి కదా దర్పాహ తారాతి అయి అంటారు. ఒకరికొకరు తగిన వారంటారు. పెద్దలైన వారు అలా మాట్లాడతారు. పెద్దరికం లేని చిన్న మనసులు లేకి మనసులు ఇంకోలా మాట్లాడతాయి. నీ మనసుని నువ్వు సుసంపన్నం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనకి నేర్పుతుంది రామాయణం. కాబట్టి ఇప్పుడు సీతమ్మ తల్లి ఎంతో సంతోషంతో ఆ బట్టలు కట్టుకుని ఆ అంగరాగములు రాసుకుని ఆ అనసూయమ్మని సేవించింది. సేవించిన తరువాత అనసూయమ్మంది నీ కళ్యాణం గురించి నేనేదో విన్నాను, చాలా గొప్పగా చెప్తారు, ఏది ఓసారి నీ కళ్యాణ ఘట్టం చెప్పండి. అప్పుడు చెప్తోంది కొన్ని రహస్యాల్ని. ఇవి బాలకాండలో మహర్షి చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నారు. తస్య లాంగలహస్తస్య కర్షత క్షేత్రమండలం అహం కిలోత్థితా భిత్వా జగతీం నృపతేహే సుత. కొంతమంది ఏమంటారంటే ఏదో నాగటి చాలుకు దొరికింది, మందసంలో దొరికింది, పెట్టెలో దొరికింది అంటారు. సీతమ్మ అలా చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందంటే మా తండ్రి గారు యజ్ఞం చేద్దామని భూమిని నాగలి చేత్తో పట్టుకుని దున్నుతూ విత్తనాల్ని చల్లుతున్నప్పుడు భూమి చీరుకున్న తర్వాత అందులోంచి నేను ఉద్ధిత పైకి ఇలా లేచాను అంది. ఆవిడ భూమిలోంచి పైకి లేచింది. సమాం దృష్ట్వా నరపతి ముష్టి విక్షేపతత్పర పాంసు కుంఠిత సర్వాంగీం జనకో విస్మితో భవత్. చేతిలో విత్తనాలు పట్టుకు చల్లుతున్న మా తండ్రి నాగటి చాలు ఆ గాడిలోంచి ఇలా పైకి లేచినటువంటి నా ఒళ్ళంతా మట్టితో ఉంటే గబగబా వచ్చి బిడ్డలు లేని జనకుడు నన్ను తీసుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకుని మనసులో నన్ను కుమార్తెగా భావన చేశాడు. అనపత్యేన చ స్నేహాత్ అంకమారోప్య చ స్వయం మమేయం తనేయత్యుక్త్వా స్నేహోమగి నిపాతిత. నన్ను స్నేహంతో సంతోషంగా నన్ను కుమార్తెగా చూసి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. కూర్చోపెట్టుకోగానే ఈమె ఆయన కుమార్తె ఏనా దొరికింది తప్ప అయోనిజ. అయోనిజ నరకాంత కాదు కదండి. సీతమ్మ నరకాంత కాదు, స్పష్టం. నరకాంత అయితే నరుడికి జన్మించాలి, నరుడికి జన్మించలేదుగా. అయోనిజ కాబట్టి నరకాంత మాత్రం కాదు. నరకాంత మాత్రం కాదు కాబట్టి యోని సంభవ కాదు కాబట్టి దేవతాకాంత. ఇప్పుడు ఈమె నాకు కూతురు అని నేను ఎలా చెప్పాలి సమాజంలో అంటే అశరీరవాణి పలికిందిట పైనుంచి. అంతరిక్షేచవాగుప్త అప్రతిమా మనుషీకిల ఏవమే తన్నరపతే ధర్మేణ తనయాతవా. ఈమె నరకాంత కాదు, ఈమె అయోనిజ. అయినా నీకే దొరకాలని నాగటి చాలు పెట్టి దున్నుతున్నప్పుడు భూమిని చీల్చుకుని భిత్వా అన్నారు. భూమిని చీల్చుకుని ఉద్ధిత పైకి లేచి నీకు కనపడి నీ ఒడి చేరింది కాబట్టి ఆమె నీకే దొరకాలని దొరికింది కాబట్టి ధర్మము వలన నీకే కుమార్తె. జనకునికి దొరికింది కాబట్టి జానకి అని నువ్వు పిలవచ్చు అన్నారు. అందుకునమ్మా నేను జనకుడికి కూతురుని అయ్యాను తప్ప ధర్మంలో నేను వీరికి కూతురునని చెప్పడం కుదరదు అంటే అన్యాపదేశంగా చెప్పేసింది. అసలు నేను నరకాంతన కాను, నేనే శ్రీ మహాలక్ష్మిని. తత ప్రహృష్టో ధర్మాత్మా పితామే మిథిలాధిప అవాప్తో విఫలాం బుద్ధిం మామవాప్య నరాధిప. మా నాన్నగారు చాలా సంతోషంగా నన్ను తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు. మా అమ్మగారు కూడా సంతోషించారు. కానీ మా నాన్నగారు ఎక్కడ బెంగ పెట్టుకున్నారో తెలుసా అమ్మ? అయోనిజాం హిమాం జ్ఞాత్వా నాధ్యగచ్చద్విచింతయన్ సదృశం చానురూపంచ మహీపాలపతిం మమ. అయోనిజ అయినటువంటి ఈ పిల్లకి నేను భర్తను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరికిచ్చి పెళ్లి చేయాలి, ఎలా తెలుస్తుంది అని మా నాన్నగారు బెంగ పెట్టుకున్నారు. అందుకని శివధనస్సును అక్కడ పెట్టించాడమ్మా. ఎవడు శివధనస్సు ఎత్తాడో వాడే శివుడు. శివుడు విష్ణు సహస్రనామంలో విష్ణువుకి శివ అని నామం లేదు. శివుడు అంటే మంగళకరుడు. మంగళకరుడు అంటే ఎవరు? మంగళములకు మంగళం ఏమిటంటే శివ అంటే బతికుండడమే శివ. లోపల ప్రాణం ఉంటే మంగళం, ప్రాణం లేకపోతే అమంగళం.
కాబట్టి అంతటా వ్యాపించి లోపలికి కూడా వెళ్ళేటటువంటి వాయు రూపంలో ఉండే అంతటా పరివ్యాప్తమైనటువంటి రూపం విష్ణువు. అంతటా ఉన్నది ఆత్మ, ఆత్మగా ఉన్నది శివుడు, శివుడు విష్ణువు అభేదం. కాబట్టి శివ ధనస్సు ఎవరెక్కు పెడతారో వాడే ఈ సీతమ్మని భరించగలిగిన భర్త. విష్ణువు ఈ లోకంలో నరుడిగా జన్మించాడని గుర్తుపట్టాలంటే శివధనస్సు ఎక్కువ పెట్టాలని మిష పెట్టాలి. అందుకని నన్ను వీర్యశుల్కని చేశాడు మా నాన్న. స్వయంవరం ప్రకటించి ఎవరు శివధనస్సు ఎక్కువ పెడతారో వాళ్ళకిస్తాను అన్నాడు. మహాయజ్ఞే తదా తస్య వరుణేన మహాత్మన దత్తం ధనుర్వరం ప్రీత్య తూణీచ అక్షయ సాయకౌ. వరుణుడు ఇచ్చినటువంటి ఆ అక్షయబాణ తూణీరములు శివధనస్సు మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి ధనస్సు ఎక్కువ పెట్టిన వాడికి ఇస్తాను అన్నాడు. కానీ అమ్మా ఏమైందో తెలుసా? రామచంద్రమూర్తి వచ్చారు ఒకప్పుడు. వచ్చి ఈ శివధనస్సుని ఎక్కుపెట్టాడు. అప్పటికి లోకంలో కొన్ని కోట్ల మంది నన్ను భార్యని చేసుకోవాలని చూస్తున్నారు. ఎవరూ శివధనస్సుని ఎక్కిపెట్టలేదు, నేను ఎవరికి భార్యని కాలేదు. ఇప్పుడు రాముడు శివధనస్సు ఎక్కుపెడితే నన్ను ఇస్తానని మా నాన్నగారు అన్నారు. కాబట్టి రాముడు ఎంత సంతోషించాలి, యవ్వనంలో ఉన్న యువకుడైన రాముడు. అందులో సీతమ్మ స్వరూపం అంటే మాటలా, జగదేక సుందరి ఆ తల్లి. అటువంటి తల్లిని తతోహం తత్ర రామాయ పిత్రా సత్యాభిసంధిన నిశ్చితా దాతుముద్యమ్య జలభాజనముత్తమం. శివధనుర్భంగం జరగగానే పిల్లనిచ్చేస్తానని మా నాన్నగారు ఒక స్వర్ణ కలశంలో నీళ్లు పట్టుకుని గబగబా వచ్చారు, నన్ను తీసుకొచ్చారు. సీత నిన్ను కన్యాదానం చేసేస్తున్నాను రాముడికి అన్నారు. అప్పుడు రాముడు ఏమన్నాడో తెలుసా అమ్మా? ఇవ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? మా గురువు గారు విశ్వామిత్రుడు ధనస్సు ఎక్కువ పెట్టమన్నారు, ఎక్కువ పెట్టాను. నువ్వు ఎవరైనా ఎక్కువ పెడితే ఎక్కువ పెట్టండి అన్నావు, క్షత్రియుణ్ణి కాబట్టి ఎక్కువ పెట్టాను. ఇక పిల్లనివ్వడం అంటావా? నువ్వు ఇస్తానన్నావు, కానీ పుచ్చుకోవడానికి నేను ఒప్పుకోవద్దు. అది పుచ్చుకోవడానికి వస్తువు కాదు పిల్ల. ఇప్పుడు నేను పుచ్చుకున్న తర్వాత నా భార్య అవుతుంది. నా భార్య అయితే దశరథ మహారాజు గారికి కోడలవుతుంది. కోడలైతే ఆ వంశ గౌరవాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి వంశగౌరవాన్ని నిర్ణయించేటటువంటి కోడల స్థానంలో కూర్చోవలసిన వ్యక్తిని నిర్ణయించే అధికారం మా నాన్నగారిది. అంతేగాని ఇవ్వడానికి మీరెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? మా నాన్నగారికి చెప్పండి, ఆయన వచ్చి చూసి రామా ఈ పిల్ల పెళ్ళలో తాళి కట్టు అంటే అప్పుడు కడతా, అప్పుడు పుచ్చుకుంటా పాణిగ్రహణం అన్నాడు మా ఆయన. దీయమానాం నతుతదా ప్రతిజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చందం అయోధ్యాధిపతే ప్రభో. మా తండ్రి అయోధ్యాధిపతి దశరథుడు ఉన్నాడు, ఆయన కబురు చేయండి, ఆయన ఒప్పుకుంటే చేసుకుంటానన్నాడు మా ఆయన. ఇంకో ఆడదైతే ఇంత అందగత్తెని శివధనుర్భంగం అయింది, అయినా కూడా మా ఆయన మీనమేషాలు లెక్కెట్టాడు. వాళ్ళ నాన్నని అడుగుతానన్నాడు, ఈ పిచ్చి ప్రేమే కొంప ముంచింది, వరాలు ఇచ్చానని అరణ్యాలుగా పంపించాడు. మా ఆయనకి ఇప్పటికి బుద్ధి రాలేదు, ఇంకా నాన్న కూర్చెట్టుంది. సీతమ్మంది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి మా ఆయనకి తండ్రి అంటే అంత ప్రేమ. పితృభక్తి పరాయణుడైనటువంటి భర్త నాకు దొరికినందుకు నేను గర్వపడిపోతున్నానమ్మా. ఈ కథ నీకొక్కదానికే చెప్పానమ్మా అంది సీతమ్మ. ఇది బాలకాండలో చెప్పలేదు మహర్షి. ఎందుకు చెప్పలేదంటే ఎక్కడ ఏ సమున్నత పాత్రకి చెప్పించాలో ఆ పాత్రకి చెప్పించాలి సీతమ్మతో. అనసూయమ్మ దొరికే వరకు ఈ కళ్యాణఘట్ట రహస్యాన్ని సీతమ్మ నోటి వెంట మహర్షి ఎవ్వరికి చెప్పించాల. అనసూయమ్మ కనపడ్డాక అనసూయమ్మకి చెప్పించారు. అంటే ఆవిడ వైభవం ఎంత గొప్పదో, అటువంటి అత్రి అనసూయమ్మ సంతానంలో పుట్టేటట్టుగా ఆత్రేయస గోత్రంలో పుట్టినవారు ఎంత అదృష్టవంతులో మీరు ఆలోచించెదరుగాక. కాబట్టి అలా అమ్మా మా వివాహమైంది అన్న తర్వాత ఆ వస్త్రాలు కట్టుకుంది. తల్లి ఎంతో సంతోషించింది. ఆనాడు అందరూ ఆనందపడ్డారు. ఆ రాత్రి అక్కడ నిద్ర చేశారు. మరునాడు ఉదయం అత్రి మహర్షి యొక్క అనుమతి తీసుకుని సీతారాములు లక్ష్మణ సహితుడై దట్టమైనటువంటి అరణ్యంలోకి ప్రవేశించి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు అన్న మంగళకర వాక్కు దగ్గర అయోధ్యకాండని పూర్తి చేసి రేపటి సాయంకాలం అరణ్యకాండ ప్రవచనాన్ని ప్రారంభం చేస్తారు. ఎంత గొప్ప గొప్ప మహర్షులు! ఇక అరణ్యకాండే మహర్షి అలా రచన చేశారు. ఇప్పుడు అనసూయా స్వరూపంగా ఆసనం వేయండి అయ్యా, కుర్చీ వేయండి. కుర్చీ వేస్తే పాద ప్రక్షాళనకి పాత్ర పెట్టచ్చు. మీరు చక్కగా గమనించండి. ఇప్పుడు అనసూయా స్వరూపంగా తల్లిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోపెట్టి సువాసిని పూజ యందు ఒక నియమం ఉంది. సువాసిని పూజ ఎప్పుడు పూర్తవుతుంది అని అడిగారు. సువాసిని పూజ పూర్తవ్వాలి అంటే జటాబంధనం వెయ్యాలి. జటాబంధనము అంటే జుత్తు ఇలా విడిపోయి ఉండకూడదు. జటగా ఉన్నటువంటి జుత్తుకి ఇప్పటి రోజుల్లో అయితే దాన్ని ఏమిటంటారు, ఇలా పెట్టే రబ్బర్ బ్యాండ్ అంటారే, అలా ఉన్నదాంతో ఆ జుత్తు కట్టాలి.
ఆ జుత్తు కట్టడం గొప్ప పూజ శాస్త్రంలో.